దేవాలయాల్లో తలనీలాలు సమర్పించడం హిందూ సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన మొక్కుబడిగా భావిస్తారు. ముఖ్యంగా తిరుమలతో పాటు అనేక ప్రసిద్ధ దేవాలయాల్లో భక్తులు తమ కోరికలు నెరవేరిన తరువాత కృతజ్ఞతగా తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. అయితే భర్త జీవించి ఉన్న సుమంగళి స్త్రీలు పూర్తిగా గుండు చేయించుకొని తలనీలాలు సమర్పించవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఆధ్యాత్మికంగా చూస్తే తలనీలాలు సమర్పించడం అంటే దేవుడు జుట్టును కోరుతున్నాడనే కాదు, జుట్టు అందానికి అహంకారానికి ప్రతీకగా భావించి ఆ అహంకారాన్ని విడిచిపెట్టి భగవంతుణ్ణి శరణు కోరుతున్నామనే సంకేతంగా ఈ ఆచారం కొనసాగుతోంది. అందుకే మొక్కు తీరిన తర్వాత భక్తులు తలనీలాలు సమర్పించడం ఆనవాయితీగా మారింది. ఇక సుమంగళి స్త్రీల విషయానికి వస్తే ధర్మశాస్త్రాల్లో ముఖ్యంగా పరసర స్మృతి ఆధారంగా చెప్పబడే కొన్ని సాంప్రదాయ వ్యాఖ్యానాల ప్రకారం భర్త జీవించి ఉన్న మహిళలు పూర్తిగా తలనీలాలు సమర్పించకూడదని కొందరు ఆచారవేత్తలు పేర్కొంటారు. ఇందుకు కారణంగా స్త్రీ జుట్టు సౌభాగ్యానికి ప్రతీకగా భావించే సాంప్రదాయ దృక్పథాన్ని వివరిస్తారు. అలాంటి సందర్భాల్లో పూర్తిగా గుండు చేయించుకోవడం కంటే 3 కత్తెరల వెంట్రుకలను మాత్రమే కత్తిరించి సమర్పిస్తే మొక్కు చెల్లించినట్లే భావించే సాంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే ఈ ఆచారం అందరికీ ఒకేలా వర్తించదు. ప్రాంతాన్ని బట్టి, కుటుంబ సాంప్రదాయాన్ని బట్టి, గురు పరంపరను బట్టి విధానాలు మారుతూ ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో సుమంగళి స్త్రీలు కూడా పూర్తిగా తలనీలాలు సమర్పిస్తారు. మరికొన్ని చోట్ల మాత్రం 3 కత్తెర్ల వెంట్రుకలతోనే మొక్కు తీర్చుకోవాలని పెద్దలు సూచిస్తారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలో సుమంగళి స్త్రీలు తలనీలాలు సమర్పించకూడదనే ప్రత్యేక నిషేధం లేదు. భక్తులు తమ విశ్వాసం, కుటుంబ ఆచారం, గురువుల సూచనల మేరకు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంది. ఆధ్యాత్మికవేత్తలు చెప్పే మాట ఒక్కటే, మొక్కు అంటే భక్తి, విశ్వాసానికి ప్రతీక. తలనీలాలు సమర్పించడం కంటే మనసులోని అహంకారాన్ని విడిచిపెట్టి భగవంతుడిపై విశ్వాసంతో జీవించడం మరింత ముఖ్యమని చెబుతున్నారు. కాబట్టి ఈ విషయంలో సందేహాలు ఉంటే కుటుంబ పెద్దలు లేదా అర్హత కలిగిన వేద పండితులను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.